మరియ భూమి మీద ఉన్నప్పుడు, మరియ యవనస్తురాలుగా ఉన్నప్పుడు చుట్టూ మగపిల్లలు ఉండరంటారా? అంత ఆడపిల్లలు ఉన్నారేంది ఆ ఊర్లో? అమలారా, మగపిల్లలు ఉంటారా ఉండరా? ఖచ్చితంగా ఉంటారు, ఉన్నారు. అయినప్పటికీ సరే కన్య అయిన మరియ పవిత్రమైన జీవితాన్ని జీవించింది. ఏ పురుషుని మీద కూడా తను మనసు పెట్టుకోకుండా పవిత్రంగా బ్రతుకుతూ వచ్చింది. ఆమె పవిత్రమైన జీవితము దేవుని దృష్టికి ఇంపైనదిగా కనపడ్డది. హల్లెలూయా. ఈరోజున చాలామంది యవనస్తులైన మగపిల్లలు, యవనస్తులైన ఆడపిల్లలు మనసు ఎవరి మీదనో పెట్టుకొని, మనసులో ఎవరినో ఊహించుకొని, వాడు ఎట్లాంటోడో ఆమె ఎట్లాంటిదో ఆ విషయాలు తెలుసుకోకుండా, ఆ విషయాలు గ్రహించకుండా, వాళ్ళ వలన ఎంత నష్టం వస్తుంది, వాళ్ళ వలన ఎలాంటి హాని జరుగుద్ది, ఎలాంటి కీడు జరుగుద్ది, ఏమీ ఆలోచన చేయకుండా, తల్లిదండ్రులకి బాధ్యత అప్పగించకుండా, యవ్వన వయసుకు వచ్చిన, వివాహ వయసుకు వచ్చినటువంటి పురుషులు, స్త్రీలు చాలామంది వారు సొంతంగానే మనసులో ఎవరినో ఊహించుకొని, ఎవరినో భావించుకొని వారితో చాటింగ్లు చేస్తూ, మెసేజ్లు పెడుతూ, మనసులో రకరకాల దురాలోచనలు చేస్తూ, దేవుని దృష్టికి అపవిత్రులుగా కనబడుతూ, దేవుని దృష్టికి పాపులుగా కనిపిస్తూ దేవుని కార్యాలు చూడలేకపోతున్నాడు. దేవుని చేత త్రోసివేయబడుతున్నారు. ఆయన నా ప్రియుడు, ఈమె నా ప్రియురాలు అనుకొని ఎవరి మీదనో మనసు పెట్టేసుకొని కన్య అయిన మరియలాగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించకుండా, పెళ్లి కాని వారి గురించే నేను మాట్లాడట్లేదు, పెళ్లి అయిన వారి గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. పెళ్లి అయిన వారు కూడా చాలామంది ఈ రోజులలో సొంత భార్యతో, సొంత భర్తతో సంబంధాన్ని కలిగి ఉండటం ఇష్టపడక, పెళ్లి అయిన వారు కూడా చాలామంది పరాయి స్త్రీలతో, పరాయి పురుషులతో మెసేజ్లు పెడుతూ, చాటింగ్లు చేస్తూ, ఆ విధంగా మనసులో రకరకాల ఆలోచనలు పెట్టుకొని వారి మీద రకరకాల ఆలోచనలు పెంచుకుంటూ దేవుని దృష్టికి అపవిత్రులుగా కనపడుతున్నారు, దేవుని దృష్టికి పాపులుగా కనపడుతున్నారు. తద్వారా దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు, దేవుని ఉగ్రతను భరిస్తున్నారు.